ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తండ్రులకు దేవుడిస్తున్నటువంటి, తండ్రులుగా అయినటువంటి వారికి దేవుడు పౌలు గారి ద్వారా రాస్తున్నటువంటి మాటలు. తండ్రి అయినటువంటి ప్రతి వ్యక్తికి ఎంతో ఆనందం. మొట్టమొదటిగా తండ్రి అయినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారండి. తన భార్య గర్భవతి అని తెలిసినప్పుడు వారు, నేను తండ్రిని కాబోతున్నాను, ఇప్పటి వరకు నేను ఒక యవనస్తుణ్ణి, లేకపోతే ఇప్పటి వరకు నేను ఒక భర్తను మాత్రమే, ఇప్పటి వరకు నా తల్లిదండ్రులకు ఒక కుమారుణ్ణి, కానీ నేనే ఒక బిడ్డను కనబోతున్నాను, నేనే ఇప్పుడు తండ్రిని కాబోతున్నాను. నన్ను ఇప్పటి నుంచి అందరూ ఏమని పిలుస్తారంటే ఫాదర్ అని పిలుస్తారు, తండ్రి అని పిలుస్తారు, నాన్న అని పిలిచేవారు రెడీ అవుతున్నారు అని ఎంత సంతోషపడతారు. అలాగే తల్లి కూడా అప్పటి వరకు యవనస్తురాలు, అప్పటి వరకు అమ్మాయి అని పిలుస్తారు, అప్పటి వరకు తల్లిదండ్రుల చెంగు చాటున పెరుగుతారు. కానీ ఎప్పుడైతే తన గర్భములో ఒక జీవము ఉన్నది అని తెలిసినప్పుడు, తాను ఒక బిడ్డను కన్సీవ్ అయ్యానని తెలిసినప్పుడు కొత్త అనుభవాన్ని పొందుకుంటారు. నేను తల్లిని కాబోతున్నాను, నన్ను అమ్మ అని పిలిచే ఒక బిడ్డ ఏమవుతాడు, పుడతాడు, లేకపోతే పుడుతుంది. నేను అమ్మనవుతున్నాను, నన్ను మమ్మీ అని పిలుస్తారు, నాకు నా ఆక్యుపేషన్ ఏమవుతుంది, మారిపోతుంది, నా పేరు మారిపోతుంది అని సంతోషపడతారు. అది ఒక్క మారే వస్తుంది. ఎన్నిసార్లు వస్తుందండి? మొట్టమొదటిగా తండ్రి ఆ భాగ్యము ఒక్కసారే వస్తుందా, చాలాసార్లు వస్తుందా? ఒక్కసారే. మొట్టమొదటిగా తండ్రి అయినప్పుడు, మొట్టమొదటిగా తల్లి అయినప్పుడు ఎంత సంతోషం. ఆ సంతోషాన్ని స్వీట్ల ద్వారా పంచుకుంటారు, అనేకులకి ఫోన్లు చేసి పంచుకుంటారు. తండ్రి అవుతున్నాను, నేను తండ్రి కాబోతున్నాను, అబ్బా ఎంత ఆనందం. తండ్రులారా, దేవుని వాక్యము ఎంత చక్కగా సంబోధిస్తున్నారు చూడండి. తండ్రులు, నాన్నలు, లేకపోతే ఫాదర్స్. ఈరోజు ఎలాగో ఏం డే? ఫాదర్స్ డే. మనకేమి ఆనవాయి కాదులేండి ఫాదర్స్ డే జరుపుకోవటం, మదర్స్ డే జరుపుకోవటం, ఇవన్నీ మామూలుగా పెట్టారు. కానీ సందర్భానుసారముగా మాట్లాడితే తండ్రుల కొరకు ముఖ్యంగా ఈరోజు పురుషుల వాక్యం ఎక్కువ వినాలి. నెక్స్ట్ ఆదివారం నుంచి వినక్కర్లేదని కాదు. ఈరోజు తండ్రులైనటువంటి వారు, తండ్రులు కాబోతున్న వారు యవనస్తులుగా ఉండి నేను ఎప్పుడు తండ్రిని అవుతానా అని ఆలోచించుకునేవారు. యవనస్తులు ఉన్నారా ఇక్కడ? పెళ్ళి కాని యవనస్తులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. వివాహము కానటువంటి యవనస్తులు, పురుషులు, అబ్బాయిలు, నేను ఎప్పుడు తండ్రిని అవుతానా అని అనుకునేవారు, తండ్రులైన వారు, మీ పిల్లల్ని తండ్రులుగా చేసిన వారు, అంటే తాతలైన వారు అందరూ వినాలి. దేవుని వాక్యము ఎంత విడమర్చి చక్కగా ఎవరికి కావలసినటువంటి మాటలు వారికి రాసి ఉంచారో చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు, మీకు పుట్టినటువంటి పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను పెంచండి. ఈ లోకంలో తండ్రులైన తర్వాత ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో, 10 మందికో జన్మనిస్తాడు ఆ తండ్రి. జన్మనిచ్చిన మరుక్షణమే చాలా సంతోషపడిపోయి ఆ పిల్లల యొక్క ముద్దు ముద్దు మాటలు, వారి యొక్క చిన్న చిన్న అడుగులు, వారు చెప్తున్నటువంటి ఆ మాటలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఇప్పుడు అంతవరకు ఎందుకు, మన ఇంట్లో ఉన్నాడు ఒక చిన్న బిడ్డ జోషి, తాను చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులు, తాను చేస్తున్నటువంటి చిన్న చిన్న ఆ అల్లరి పనులు వాళ్ళ తాతగారికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మమ్మల్ని ఎప్పుడు కూడా ఒక మాట తన మీద అననివ్వలేదు, అంటే అనే అంత ఆ పరిస్థితి రాలేదు. ప్రభు యొక్క శిక్షలో బోధలోను పెంచుకుంటూ వచ్చారు కాబట్టి మేము మా తండ్రి గారిని అని ఎప్పుడు అనలేదు. కానీ ఈ అబ్బాయి ఏం చేస్తాడు, కళ్ళు పెద్దవి చేసి వేలు ఇట్లా చూపించి దెబ్బలు పడతాయి అంటాడు. ఎంత ఉన్నాడండి ఆ అబ్బాయి? చిన్న వయసు, 2 సంవత్సరాలు. చూడండి, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తండ్రులకు ఎంత సంతోషం, చిన్నపిల్లలు ఇంట్లో తిరుగుతున్నప్పుడు తాతగారులకు ఎంత సంతోషం. కానీ
ఈరోజు ఫాదర్స్ డే. మీ పిల్లలు మీకు చాలా గిఫ్ట్లు ఇచ్చి ఉండొచ్చు. మీ భార్య ఎన్నో మంచి వంటకాలు చేసి, ఏమండి ఈరోజు మీరు తండ్రి అయ్యారు, ఫాదర్స్ డే జరుపుకుందాం మనమందరం అని ఎంతో సంతోషంగా మీకు బట్టలు కొనివ్వచ్చు. లేకపోతే మీరే మీ కుటుంబీకులకు అనేక రకాలైనటువంటి గిఫ్ట్లో, ప్రజెంట్లో, లేకపోతే ఏదో కొనివ్వచ్చు. అది ఈ రోజుతో అయిపోతుంది. రేపటి నుంచి ఫాదర్స్ డే అని ఎవరు అనరు. కానీ దేవుని వాక్య ప్రకారంగా మనం మాట్లాడితే, వాక్యం అనే అద్దం ముందుకొచ్చి అసలు తండ్రి అనే వాళ్ళు ఎలా ఉండాలి, తండ్రి అయినటువంటి వారు ఎలా ఉండాలి, తండ్రులకు దేవుడిస్తున్నటువంటి సూచనలు ఏవై ఉన్నాయి, తండ్రి అన్నాక కుటుంబాన్ని ఎలా పరిపాలించాలో ఈ రోజున మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి వ్యక్తి ఎవరండి? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి వారు ఆదాము. బాగానే లైన్లో ఉన్నారు, చాలా మంచిది. ఆదాము మొట్టమొదటి తండ్రి ఎవరు? బిడ్డను కన్నది మొదటి భార్యాభర్తలు, మొదటి భర్త, మొదటి తండ్రి ఆదాము. ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు ఎంతోమంది తండ్రులు అవుతూనే ఉన్నారండి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క మాట, మీరు ఫలించి భూమిని ఏం చేయండి, నిందించండి అని చెప్పిన మాట ఈ రోజుకి నెరవేరుతూనే ఉంది. అయితే తండ్రులైనటువంటి వారు, డాడీలైనటువంటి వారు, నాన్నలైనటువంటి వారు ఏమి చేయాలి? ఆదాము ప్రతి దినము కూడా సాయంకాలము చల్లపూట వేళ దేవుని స్వరాన్ని వినే అంత సమీపముగా దేవునికి దగ్గరకు వచ్చేవారు. దేవుడు వారి దగ్గరకు వచ్చేవారు. ఆదాము అవ్వ ఇద్దరు భార్యాభర్తలు, వారికి ఇంకా పిల్లలు లేరు. ఏదెను తోటలో వారు చాలా సంతోషముగా, అన్యోన్యంగా, సమాధానముగా జీవితాన్ని గడుపుతున్నారు. ఆదాం ఎప్పుడు కూడా అవ్వను చంప మీద కొట్టినట్టు కానీ, ఆదాం ఎప్పుడు కూడా అవ్వను వదిలేసి ఏదెను తోటలో నుండి బయటికి వెళ్ళిపోయినట్టు కానీ, నీకు విడాకులు ఇచ్చేస్తానన్నట్టు కానీ బైబిల్ గ్రంథంలో చూస్తామా? చెప్పాలి. తండ్రులైన వారు ఈరోజు బాగా యాక్టివ్గా సమాధానం చెప్పాలి. ఆదాము గారు ఎప్పుడైనా అవ్వకు, నీకు నాకు ఇక సమాధానం లేదు, నువ్వు నాకు అవసరం లేదు, అవసరం లేదని ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవ్వరు లేరు అక్కడ. అవ్వ మాత్రమే స్త్రీ. ఎప్పుడైనా సరే కోపగించి అవ్వను డబ్బీ మనొక 4 పీకి, నీతో నాకు పని లేదు, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన సందర్భాలు, ఏదైనా తోటలో నుండి నేను వెళ్ళిపోతానని చెప్పిన సందర్భాలు, ఒక్కదాన్ని విడిచిపెట్టి ఏడిపించిన సందర్భాలు, ఆమె కళ్ళ అంపట కన్నీరు వచ్చేలాగా చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? మరి ఈ రోజునటువంటి తండ్రులైనటువంటి వారు గమనించండి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, ముఖ్యంగా మారు మనసు పొంది సంఘములో చలామణి అవుతున్న వారు, బాప్తిస్మము పొందిన వారు, మీ ఇంటిలో ఉన్నటువంటి, మీరు వివాహం చేసుకున్నటువంటి భార్య, మిమ్మల్ని కనినటువంటి మీ తల్లి, మిమ్మల్ని కనినటువంటి మీ తండ్రి, మీరు కనినటువంటి పిల్లలు కన్నీరు కార్చకుండా మిమ్మును బట్టి చూసుకొనుట మొట్టమొదటి స్టెప్ అన్నమాట. ఒక తండ్రిగా నన్ను బట్టి నా భార్య ఏడ్చిందా ఎప్పుడైనా? ఒక భర్తగా నన్ను బట్టి నా భార్య ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్నారా? ఒక తండ్రిగా నన్ను బట్టి నా పిల్లలు, యవనస్తులైన పిల్లలు కానీ, చిన్న బిడ్డలు కానీ, నేను కొట్టానో, లేకపోతే నేను ఈసడించుకున్నానో, నేనేదో చేయలేదనో, నా ప్రవర్తన సరిగా లేదనో ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? మిమ్మల్ని మీరు ఒక్కసారి హిస్టరీ వెనక్కి తిప్పి చూసుకోండి. వాట్ ఈస్ ద ఫాదర్స్ పొజిషన్ అకార్డింగ్ టు ద బైబిల్? బైబిల్ ప్రకారముగా తండ్రి యొక్క స్థానము ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నా. దేవుడు ఆయన నిత్యుడగు తండ్రి. మనందరికి ఎవరండి ఆయన? నిత్యుడగు తండ్రి. తండ్రులందరికీ పైన ఉన్నటువంటి వారు ఆ తండ్రియే పరమ తండ్రి. ఆ తండ్రి తన రూపంలో ఇంకొక తండ్రిని భూమి మీద పంపించారు, ఆదాము రూపంలో. అక్కడి నుండి మీరు పిల్లల్ని కనండి అన్నటువంటి వాగ్దానంలో ఎంతోమంది తండ్రులు అయిపోయారు. ఇప్పుడు తండ్రి వలే ఇక్కడ ఉన్నటువంటి తండ్రి కూడా ఉండాలని దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యములో అదే చెప్పబడింది. తండ్రులారా, ఇంకొక చోట చెప్పబడుతుంది, మీరు మిమ్మల్ని సృష్టించిన వానిని, ఆదియుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నవారు. కుటుంబానికి ఆయుపట్టు, కుటుంబంలో ఉన్నటువంటి పురుషుడు ఆ కుటుంబానికి శిరస్సు. ఈ శిరస్సు సరిగ్గా ఉంటే, ఈ శిరస్సు తిన్నగా పనిచేస్తే మిగతా బాడీ అంతా తిన్నగా పనిచేస్తుంది. ఇప్పుడు మన బ్రెయిన్, మన తల
బాగానే ఉంది కాబట్టే బట్టలు కట్టుకోవడం ఎలాగో తెలుసు, తినడం ఎలాగో తెలుసు, ఎక్కడ నడవాలో తెలుసు, చిరాగ్గా ఉన్న చోట నడవకుండా పక్కకి పోవాలని తెలుసు. వై? బికాస్ వీఆర్ నాట్ మెంటల్. మనమేమి మెంటల్ వాళ్ళం కాదు, మన బ్రెయిన్ ఏమి తేడా అయిపోయింది కాదు. మనం అంతా సరిగ్గా ఉన్నవారం కాబట్టి, ఇది సరిగ్గా ఉంది కాబట్టి మిగతా అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఇందులో బ్లడ్ క్లాట్ అవటం కానీ, పారాలసిస్ రావటం కానీ, ఏదైనా తేడా జరిగితే ఇక ఎటు చూస్తారో తెలియదు, ఎటు నడుస్తారో తెలియదు. చాలామందిని చూస్తాం కదా, ఆయన తెలియకుండా లేచి వెళ్ళిపోతున్నారండి. లేకపోతే ఈ అబ్బాయికి మొన్న ఎప్పుడో పైనుంచి కింద పడ్డాడు, అప్పటి నుంచి బుర్ర సరిగా పనిచేయటం లేదండి. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి. ఈ తల అనేది సరిగ్గా పని చేయకపోవడం వలన మిగతా బాడీ అంతా కూడా ఎటు వెళ్తుందో ఏం చేస్తుందో తెలియదు. అందుకని మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, కుటుంబానికి తండ్రి అయినటువంటి వాడు సరిగ్గా ఉండాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, కుటుంబానికి తండ్రి అయిన వారు, నాన్న అయినటువంటి వారు, డాడీ అయినటువంటి వారు సరిగ్గా ఉండాలి. దేవుని వాక్య ప్రకారం సరిగ్గా ఉండటం అంటే నీట్గా డ్రెస్అప్ అయ్యి ఏదో హీరోని పోల్చుకొని తిరగడం కాదు. నీట్గా తయారైపోయి కుటుంబం అంతటిని స్టిక్కు తీసుకుని పరిపాలించినట్టుగా పరిపాలించమని దేవుడు చెప్పలేదు. దేవుడు వారికి ఒక బాధ్యతను పెట్టారు. తండ్రి ఎలా అయితే సంఘమునకు శిరస్సుగా ఉన్నారో, భర్త కూడా, అనగా తండ్రి అయినటువంటి వ్యక్తి కూడా, నాన్న కూడా, డాడీ కూడా ఆ కుటుంబానికి ఒక శిరస్సు. మీరు యేసు ప్రభు ఇద్దరు ఒకే ఉపమానాంకాల రూపంలో చెప్పబడ్డారు, పోల్చుకొని చెప్పబడ్డారు. ఆ తండ్రి ఎలా అయితే సంఘమును ప్రేమిస్తారో, ఆ తండ్రి సంఘములో ఎన్ని రకాలైనటువంటి కళంకములున్న ఆయన ప్రేమించుకుంటూ వచ్చి సంఘము కొరకు తన ప్రాణాన్ని అర్పించారో, కుటుంబంలో భర్త అయినటువంటి వారు, కుటుంబంలో తండ్రి అయినటువంటి వారు కూడా అదే మాదిరిగా ఉండాలి. ఈ రోజున మనం తండ్రులను చూస్తే, ఈ క్రైస్తవ జీవితంలో, ఈ క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి తండ్రులను చూస్తే ఎంత భయంకరంగా ఉన్నారో ఒక్కొక్కళ్ళ కుటుంబ చిట్టా తెరిస్తే తెలుస్తుంది. ఒక తండ్రి ఏమో తాగుబోతు, ఇంకొక తండ్రి ఏమో సినిమాలు పిచ్చోడు, ఇంకొక తండ్రి ఏమో అమ్మాయిలు పిచ్చోడు, ఇంకొక తండ్రి ఏమో రకరకాలైనటువంటి వ్యసనములు పిచ్చోడు. మన బ్రెయిన్ సరిగ్గా ఉండాలి మొదట, అప్పుడు శరీరం అంతా కూడా మనం చెప్పినట్టు వింటది, మన కంట్రోల్లో ఉంటుంది. తండ్రి అయినటువంటి వారు ఇంట్లో సరైనటువంటి వ్యక్తి అయితే ఆ కుటుంబాన్ని ఇలా ఉంచుతారండి, తన గుప్పిట్లో పెట్టుకుంటారు. ఎప్పుడు భార్య ఏం చేస్తున్నారో నాకు తెలియదండి, నా పిల్లలు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, మా అబ్బాయి ఏం చదువుతున్నాడో నాకు తెలియదు, అసలు వాడు చదువుతున్న చదువు పేరేంటో నాకు తెలియదు, వాడికి ఎంత ఫీజు అవుతుందో నాకు తెలియదు, అసలు వాడు ఏ ఇంటికి వెళుతున్నాడో తెలియదు. ఇది తండ్రి చెప్పే మాట కాదు. తండ్రి అయినటువంటి వారు ప్రతిదీ కూడా ఆరా తీసేవారై ఉండాలి. ఎలా ఆరా తీయాలి? వాళ్ళని తిట్టాలనో, వారిని హేతువు చేసి వాళ్ళలో ఉన్నటువంటి మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ఆరా తీయటము కాదు. కుటుంబం పట్ల తండ్రికి ఒక బాధ్యత ఉన్నది. యేసు ప్రభువానికి సంఘం పట్ల ఎంత బాధ్యత ఉందండి? మనలందరినీ ఇక్కడ తీసుకొచ్చే విషయంలో ఆయన బాధ్యత, మనకందరికి ఉన్నటువంటి ఆత్మీయ ఇబ్బందులను తీర్చే బాధ్యత, శారీరకంగా ఇబ్బందులను తీర్చే బాధ్యత, కన్నీరు తుడిచే బాధ్యత, మనకు ఆరోగ్యం ఇచ్చే బాధ్యత, మన మార్గంలో వెళుతున్నప్పుడు మనల్ని కాపాడే బాధ్యత. ఎన్ని బాధ్యతలు తండ్రి ఆయన భుజం మీద వేసుకున్నారో. ఈ భూలోకంలో నీకున్నటువంటి చిన్న కుటుంబంలో తండ్రి అయినటువంటి నీవు, తండ్రి అయినటువంటి మనము, మన కుటుంబంలో ఉన్నటువంటి వారి బాధ్యతలు భుజం మీద వేసుకోగలుగుతున్నారా? ఈ రోజున చాలామంది స్త్రీలు వచ్చి చెప్తూ ఉంటారు, మా ఆయన అసలు పట్టించుకోడండి. ఏం పట్టించుకోడు? మరి అసలు పట్టించుకోని కాడికి పెళ్ళి ఎందుకండి ఇట్లాంటి వారికి? భార్యను పట్టించుకోని వారికి, పిల్లల్ని పట్టించుకోని వారికి భార్య ఎందుకండి? తల్లి ఎందుకు అలాంటప్పుడు? పిల్లలు ఎందుకు అలాంటప్పుడు? అసలు ఒక ఇల్లు ఎందుకు? ఇంట్లో సరుకులు ఎందుకు? ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఎందుకు? అసలు తండ్రి అనే పదానికి ముందు వారికి అర్థం తెలిస్తే, నేను ఒక తండ్రినయ్యాను, ఇంతకు ముందు వరకు నేను నడిచిన మార్గము వేరు, ఇప్పుడు నుండి నేను నడిచే మార్గము వేరై ఉండాలి. ఇదివరకు నా ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు బండి వేసుకుని బయటికి పోయినా, కానీ ఇప్పటి నుండి నన్ను నా మీద ఆధారపడి నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అత్తమామలు అందరూ ఉన్నారు. వారందరినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ నేను ముందుకు నడవాలి. వాళ్ళందరినీ కాదనకుండా, అవుననకుండా, వారి మనసులు నొప్పించకుండా, వారి ప్రతి అవసరతను తీర్చుకుంటూ నేను ముందుకెళ్ళాలి.
పెళ్లి చేసుకుని భార్య అంటే ఏంటో తెలిసిన తర్వాత సకల సుఖ సంతోషాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని పట్టించుకోరు, ఇక వాళ్ళ బాగోగులు చూడరు, ఎంతసేపు వేళానందమే. ఇంకా కొంతమంది చెప్తారు ఏమనంటే, ఆయనే స్నాక్స్ తెచ్చుకుంటారండి, ఆయనే తినేస్తారు. అసలు పిల్లలు అక్కడ ఎదురుగా చూస్తున్నా కనీసం ఒక్క బిస్కెట్ కూడా పిల్లలకి పెట్టడండి. ఎంత కఠినాత్ముడైనటువంటి తండ్రి భూలోకంలో ఉంటాడండి? ఉన్నారు. తండ్రులారా, మీ పిల్లలకు కోపం ఏం చేయొద్దు, రేపొద్దు. వారిని ప్రభువు యొక్క శిక్షలో బోధలో పెంచండి. ముందు తండ్రి అయినటువంటి వారు సరిగ్గా దేవుని యొక్క మార్గంలో నడిచేవారైతే ఆటోమేటిక్గా భార్య పిల్లలు ఆయన వెనకాల నడవక బయట వారి వెనకాల నడుస్తారా అండి? అసలు ముందు ఇంట్లో తండ్రికే ప్రార్థన, ఆ ప్రార్థన అనుభవం ఉండదయ్యే. ఇంట్లో తండ్రే మోకరించరయ్యే. ఇంట్లో తండ్రికే ఒక పాట పాడడం రాదు. నేను బయట విషయాలు ఏమీ మాట్లాడను. తండ్రులు పిల్లలకి అన్నీ కొనిస్తారు, బ్యాగులు కొంటారు, బంగారం చేస్తారు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. మనకంతా కావాల్సింది ఏంటంటే స్పిరిచువాలిటీ మీద మనం మాట్లాడాలి. కొంతమంది పిల్లలకు సామర్థ్యం ఉండి బంగారపు జడే చేయించే తండ్రులు ఉన్నారు. దట్ ఈస్ నాట్ అవర్ సబ్జెక్ట్ టుడే. ఇంటిలో తండ్రి అయినటువంటి వ్యక్తి మోకరించే అనుభవం లేకపోతే రేపు నీ పిల్లలకు అవసరత వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయండిరా అని ఎలా చెప్తారండి? తల సరిగ్గా ఉండాలి అని చెప్తున్నటువంటి మాటలో మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. ఏ విధమైనటువంటి క్లాట్స్ ఉండకూడదు ఈ బ్రెయిన్లో, ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకూడదు. వెంట్రుక వాసులో ఉన్నటువంటి ఈ యొక్క రక్తనాళాలు సరిగ్గా ఉన్నప్పుడే ఈ ఎంత ఎత్తు మనిషి సరిగ్గా నడవగలుగుతాడు. అసలు తండ్రికి కుటుంబం మీద బాధ్యత ఉందా ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో? నా భార్య కొరకు నేను ప్రార్థన చేయాలి. ఎంతమంది మీ భార్యల కొరకు ప్రార్థించే తండ్రులు ఇక్కడ ఉన్నారు? నా భార్యను బలముగా వాడుకోండి ప్రభా, నా భార్యను ప్రార్థనా పర్రాలుగా చేయండి ప్రభా, నా భార్య మీతో మాట్లాడే అనుభవం కలిగిన భార్యగా చేయండి ప్రభా, నా భార్య కుటుంబాన్ని కట్టే అట్టి జ్ఞానము దయచేయండి ప్రభా, నా భార్య వంట చేస్తున్నప్పుడు ఏ అపాయము జరగకుండా చేయండి ప్రభా, పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పించండి ప్రభా, ఇంటి పనంతా చేస్తున్నప్పుడు ఎంతో శక్తి ఖర్చు అవుతుంది, ఆమెకు మంచి బలము దయచేయండి ప్రభా. తండ్రులారా, మీరు ప్రార్థనా పరులై ఉండాలి. స్త్రీలు ఎలాగో ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు పనుల నిమిత్తం బయటకు వెళ్ళి సాయంత్రం ఎప్పుడో వస్తారు, ప్రార్థన చేసే సమయం లేదని దులుపు వేసుకుని పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇంటిలో సరైనటువంటి స్థితి ఆ తండ్రిలో లేనప్పుడు, ఆ తండ్రి దగ్గర సరైనటువంటి ఆత్మీయత ఉద్భవించినప్పుడు, ఆ తండ్రి దగ్గర సరైనటువంటి ఏ తండ్రి అయితే తలగా ఉన్నారో, ఏ తండ్రి అయితే కుటుంబాన్ని ఏలాలో, ఏ తండ్రి అయితే కుటుంబ భారం అంతటిని భుజాల మీద వేసుకుని నడిపించాలో, కుటుంబంలో ఉన్న ప్రతి అక్కరను తీర్చాలో, ఆ తండ్రి ఆత్మీయతలో చతికిలబడిన వ్యక్తి అయితే, ఆ తండ్రి ఆత్మీయతలో అసలు జీరో అయిపోయిన వ్యక్తి అయితే, ఇక ఆ కుటుంబ పరిస్థితి ఆలోచించండి ఎట్లా ఉంటుందో, ఇక ఆ కుటుంబము ఎటు నడుస్తుందో. ఉదయం లేవగానే క్యారేజీలు కట్టుకుని వెళ్ళటం ఎన్ని సహజమండి, అది అందరూ చేస్తారు. ఆత్మీయంగా ఒక కుటుంబాన్ని ఇప్పుడు మన ఆలోచనలోనికి తెచ్చుకోవాలి. ఈ తండ్రి ఏమో రకరకాలైనటువంటి ఆలోచనలు, హృదయంలో భార్య ఇంట్లో ఉన్నారు, అయినా సరే ఆవిడ వంట చేయడానికి, బట్టలు ఉతకడానికి, అన్ని బాగోగులు చూడడానికి మాత్రమే భార్య. ఈయన ఆలోచనలన్నీ మరొక స్త్రీ మీద ఉంటాయి. ఈ బిడ్డలేమో పవిత్రులుగా పెంచబడాలి అంటారు, ఈ బిడ్డలు పాపమే అంటకుండా పెంచబడాలి అంటారు, ఈ బిడ్డలకు దీవెనల మీద దీవెనలు రావాలంటారు. ఎట్లా సాధ్యమండి ఇది? శిరస్సేమో వేరే ప్రోగ్రాం రన్ చేస్తుంది, బాడీ అంతా వేరే ప్రోగ్రాం రన్ చేయమని అడిగితే ఎట్లా సాధ్యం అది? ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయితే ఫీడ్ అవుతుందో ఆ ప్రోగ్రామే కింద బాడీ అంతా కూడా రన్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ సిగ్నల్స్ అయితే వస్తాయో ఆ సిగ్నల్లే బాడీ అంతా పంపిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. తండ్రిగా నేనేమో ఇష్టం వచ్చినట్టు గంతులేస్తూ నా పిల్లల పవిత్రులుగా మారాలని నేను చూస్తూ ఉంటే ఎక్కడ కారు ద్రాక్షకాయలు కాస్తాయి? ఎక్కడ నేను వేసినది ద్రాక్షవల్లని ఊహలో ఉంటారు. నిజమైన ద్రాక్షవల్లి కాదది, ఆ ద్రాక్షవల్లి చెడ్డది, చేదైనటువంటి కాయలు కాస్తుంది. ఎందువల్లంటే ఇక్కడ రన్ అయ్యే ప్రోగ్రాం సరిగ్గా లేదు. అందుకనే ఒక్కసారి తండ్రి పోస్ట్ దేవుడు మనకిచ్చాక, మీకు ఇచ్చాక, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అదేమి సులువైనటువంటి ఉద్యోగం ఏమి కాదు.
తండ్రిగా మార్చబడిన తర్వాత భుజాలు ఎగరేసి కాలర్లు ఎగరేసే వారు ఉంటారు. ఇట్స్ హైలీ రిస్కీ జాబ్. కుటుంబాన్ని నడిపించడం అంటే మామూలు మాటలు కాదు. ఆత్మీయంగా, శారీరకంగా రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు కూడా పోషించుకుంటారండి. 4 పిల్లల్ని చక్కగా ఫ్లాట్ రిక్షా మీద ఎక్కించుకొని. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. శారీరకంగా పెంచడం, పోషించడం అదంతా అవుట్ ఆఫ్ ద చర్చ్. దేవుడు మనతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ఆత్మీయంగా నీ కుటుంబాన్ని ఎంతవరకు నువ్వు భక్తిలో పెంచగలుగుతున్నావు, దేవునితో సహవాసము చేసేలాగున ఒక తండ్రిగా నీ బాధ్యత ఎంత % నిర్వర్తించగలుగుతున్నావు. ఏమనండి వాళ్ళు చేసుకుంటారు లోపల ప్రార్థన, మా ఆడోళ్ళు లోపల ఉంటారండి. ఏంటి మా ఆడోళ్ళు లోపల ఉంటాం? మా ఆడోళ్ళు లోపల ఉంటారు, మా ఆడోళ్ళు ప్రార్థన చేస్తారు, నేను మాత్రం ప్రార్థన చేయను, నేను మాత్రం మోకరించను. ప్రార్థన చేస్తే నాకు నామోషి, నేను మోకరిస్తే నాకు నామోషి. దేవుడు మనకిచ్చినటువంటి బిరుదు, తండ్రి అనే పేరు, నాన్న అనే పేరు, పిల్లలు వచ్చి డాడీ అని పిలుస్తున్నారంటే మనంతటా మనమే అయిపోయామా? దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించి ఒక భార్యను తీసుకొచ్చి నీకు జత చేసి, ఆమె ద్వారా నీకు పిల్లల్నిచ్చి, నిన్ను నాన్న అని పిలిచే వారిని సిద్ధం చేసి, బయట వాళ్ళు ఎవరండి వచ్చి మనల్ని పిలిచేది అమ్మ అని, నాన్న అని, మన పిల్లలు కాక. నో వన్ విల్ కాల్ ఎక్సెప్ట్ అవర్ చిల్డ్రన్. ఇంత కుటుంబ వ్యవస్థను దేవుడు మన చేతికి అప్పగించినప్పుడు మెనీ ఫాదర్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు డూ దేర్ జాబ్. వారు చేసేటువంటి ఆ తండ్రి యొక్క బాధ్యతను విస్మరించి ఫెయిల్ అయిపోయారు. ఈ రోజున తండ్రులు చాలామంది ఫెయిల్ అయిపోయారు. మొట్టమొదటిగా ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే, ఈవిడికేమో డెలివరీలు అయిపోయి ఒళ్ళు వచ్చేసింది, చూడ్డానికి అంత నాజూగ్గా లేదు. ఆ బయట రోజు ఒక అమ్మాయి బుట్ట పట్టుకుని పనికి వెళ్తుంది, ఎంత నాజూగ్గా ఉంది, అబ్బా చాలా బాగుంది. ఇంకప్పటి నుంచి ఈమె మీద వెలిచూపు, అప్పటి నుండి ఈవిడ్ని ఒక పని మనిషిలాగా ట్రీట్ చేయటం, అప్పటి నుండి ఈవిడ్ని ఒక రకమైనటువంటి విరక్తి చెందినటువంటి భావాన్ని మనసులో ఉంచుకొని పైకి ప్రేమగా నటించటం. సరిగ్గా ఈ బ్రెయిన్ ఫంక్షనింగ్ లేకపోతే కుటుంబం అంతా ప్యారలైజ్ అయిపోతుందని గుర్తుపెట్టుకోవాలి తండ్రులు. ఇఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, ఆటోమేటికలీ ఆల్ యువర్ బాడీ పార్ట్స్ విల్ ఫెయిల్. ఈ బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోతే ఇక్కడ క్లాట్స్ రాకూడదు, కానీ వచ్చినాయి అంటే తెలియకుండానే కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి ఈ రోజున మనుషులకి. ఎప్పుడైతే తండ్రి అయినటువంటి వారు నిర్వర్తించాల్సినటువంటి ఆ పవిత్రత అనేటువంటి ఉద్యోగంలో ఫెయిల్ అయిపోయినప్పుడు, వేరైనటువంటి స్త్రీని మనసులోనికి రానిచ్చినప్పుడు, వేరైనటువంటి పురుషుణ్ణి మనసులోనికి రానిచ్చినప్పుడు, యు డోంట్ నో దట్ యువర్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ ఫెయిల్డ్. అయిపోయింది ఇంకంతే. అక్కడితో నీ పిల్లల్లోనికి సైతాను ఆ బీజాలు నాటడానికి విత్తనాలు బుట్ట పట్టుకుని వచ్చాడు. ఇక సమయం దొరికినప్పుడల్లా విత్తేస్తాడు. ఏ విత్తనాలు? నువ్వు ఏ విత్తనాలనైతే మనసులో ఆలోచిస్తున్నావో, తలంపులు అనే విత్తనాలు, ఆ విత్తనాలనే నీ పిల్లల్లో వేస్తాడు. అందుకని మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులైనటువంటి తండ్రులుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆ కుటుంబంలో తండ్రి ఒక స్త్రీని చూసినప్పుడు తన ఆలోచనలు కాపాడుకునేటువంటి స్థితిలో ఉంటారో, తన తలంపులను ఎటు చెదరకుండా, తన కుండలోని నీళ్లు ఎటు బెసక్కుండా ఆ కుండకు మాత్రమే పరిమితం అయ్యేలాగా తన్ను తాను కాపాడుకునుట ఆ తండ్రికి చేతనవుతుందో, ఆ డాడీకి చేతనవుతుందో, యు డోంట్ నో దట్ యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ విక్టరీ వే. మీరు ఒక విజయవంతమైన మార్గంలో నడుస్తున్నారని మీకు తెలియదు. మీకు ఒక మంచి ఇల్లు లేకపోవచ్చు, లక్షలు కోట్లు డబ్బు లేకపోవచ్చు, కానీ ఆ కుటుంబం అంత విజయవంతమైన కుటుంబము, సంతోషమైన కుటుంబం ప్రపంచంలో ఉండదు. నాన్న అయిపోవడం అంటే, తండ్రి అయిపోవడం అంటే ఏమి ఈజీ కాదు. పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కనేసిన తర్వాత, నాన్న బిరుదు వచ్చేసిన తర్వాత, ఇంకా తండ్రులు అయిపోయిన తర్వాత, నాకు భక్తి అవసరం లేదు, నా కళ్ళు నా ఇష్టం కాబట్టి నేను ఏ స్త్రీనైనా నా కళ్ళ ద్వారా లోపలికి తెచ్చుకొని ఆమెను ఊహించుకుంటూ నాకు నచ్చినటువంటి విధంగా నేను ఆలోచించవచ్చు. కానీ వారికి తెలియనిది ఏమిటంటే, ఏ ఆలోచన అయితే తండ్రి ఆలోచిస్తారో, ఏ ఆలోచన అయితే తల్లి ఆలోచిస్తారో, ఇట్ విల్ గ్రాడ్యువల్లీ గో ఇన్ టు యువర్ చిల్డ్రన్. అది నెమ్మదిగా నీ పిల్లలకి, మీ ఇద్దరి నుంచి వచ్చిన వాళ్ళేగా వాళ్ళు కూడా, వాళ్ళేం బయట వాళ్ళు కాదు, మీ రక్తమే, మీ మాంసమే, మీ యొక్క DNA అన్నీ మీవే. మనము
వేరైనటువంటి మార్గంలో వెళుతున్నప్పుడు పిల్లలు సరైనటువంటి మార్గంలో ఎట్లా నడుస్తారు? తండ్రి ఏమి చేయుటో కుమారుడు చూచునో దానినే చేయును కానీ మరి ఏమీ చేయడో. ఇంట్లో టీవీ పెట్టుకుని, చేతిలో ఫోన్ పెట్టుకుని, మారు మనసు పొందిన నీవు, మారు మనసు పొందిన మీరు, ఒక అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నటువంటి వీడియోలు, ఒక సినీ హీరో హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నటువంటి ఆ వీడియోలు, వారు బట్టలు సరిగా వేసుకుందరో వేసుకొనరో ఆ వీడియోలన్నీ నీ కళ్ళ ముందు పెడుతున్నప్పుడు ఏమి తలంచుచున్నది నీ హృదయము? పిల్లలతో కూడా కూర్చొని సినిమాలు చూసే తండ్రులకు దేవుడు అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న. సంతోషపడుతున్నాను, ఆనందపడుతున్నాను, టైం పాస్ చేస్తున్నానని అనుకుంటున్నావే భలేగా. While you are seeing that video, while you are watching that film, what your soul and your mind are thinking about that? నీ హృదయము, నీ ఆత్మ, నీ మనసు ఏమని కేకలు వేయును లోపల? ఏం బాలేదు నా భార్య, ఆ వీడియోలో ఉన్న అమ్మాయి అయితేనా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సింది, నేను అనవసరంగా మిస్ అయిపోయాను. వ్యభిచార కోరికలు రాలేదు అంటే వాళ్ళని మనం ఖచ్చితంగా సన్మానించవచ్చు. సినిమాలు చూసే ప్రతి వ్యక్తిలో సైతాను పెట్టి, అసలు సినిమాలు తయారు చేసిందే సైతాను, అందుకు మనుషులను పడగొట్టుటకు, వ్యభిచారమును మనుషుల్లో ఇంజెక్ట్ చేయటానికి మార్గమే సినిమా. బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం అండి, వాళ్ళు చూసుకుంటారు. కానీ మారు మనసు పొందిన మనకి కొన్ని కట్టడలు ఉన్నాయి, మారు మనసు పొందిన మనకి కొన్ని హద్దులు ఉన్నాయి, దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని చూస్తున్నప్పుడు నీ హృదయము ఏ మాత్రము తొడగట్లేదు అంటే యు ఆర్ ద పర్సన్ హూ కెన్ సెలబ్రేట్ ద ఫాదర్స్ డే టుడే వెరీ హ్యాపీలీ. బట్ ఐ కెన్ ఛాలెంజ్ యూ దట్ ఎవ్రీ పర్సన్స్ బ్రెయిన్ విల్ బి డ్యామేజ్డ్. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు, ఆ సినిమాలు చూస్తున్నప్పుడు, ఆ సీరియల్స్ చూస్తున్నప్పుడు, ఆ షార్ట్లు చూస్తున్నప్పుడు, ఆ రీల్స్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా పురుషుల మనసు చెడిపోవటానికి 99% అవకాశాలు ఎక్కువ. అందుకే చూడొద్దని మందిరాల్లో చెప్తారు పదే పదే, కంఠశోష కింద. ఊరికే కాదు, నువ్వు వివాహం చేసుకుని నీకు పిల్లలకని నీకు సకల పరిచర్యలు చేస్తున్నటువంటి నీ భార్యని వెలుచూపు చూస్తావని, ఆమెను బలహీనమైన ఘట్టమని ఎంచి ఆమెను సన్మానించవేమో అని దేవుని సేవకులు దేవుడు అనేక మార్లు హెచ్చరిస్తారు మనల్ని. సినిమాల జోలికి పోవద్దు,